స్టార్టింగ్లో మన టీచర్ కూడా మనం చేసి చూపించవచ్చు. మనం ఆడ రాయాలి, అంటే కొంచెం చదువు వచ్చిన పిల్లలు ఉంటారుగా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని రాయాలి. చెప్పండి, ఈస్ట్ అనగానే నార్త్, వెస్ట్ సౌత్, నార్త్, మళ్ళీ ఇట్లా ఒకేసారి ఇట్లా జంప్ చేయడం, వెస్ట్ ఈస్ట్. అంటే విద్యార్థికి ఈ ఈస్ట్ అనేది ఇది గుర్తు. వాడు మామూలుగా నార్త్ అనగానే అవుట్, ఇది కాదు. అట్లా విద్యార్థులు పిల్లలకు కొంచెం కేరింతలు కొడతారు, ఇది కాదు. మళ్ళీ ఎవరికి గెలుస్తారు చూడండి, ఎంత బాగా ఉంటుంది అది. అంటే విద్యార్థులకు ఇప్పటికీ డైరెక్షన్స్ తెలియక మన పాఠాలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు విలేజ్ మ్యాప్ గీయాలి 3వ తరగతి 4వ తరగతినే. నిజానికి మన ఈవీఎస్లో చాలా సమాచారం ఉంది. అసలు ఈవీఎస్ను ఈ ఎఫ్ఎల్ఎన్ వచ్చినాక ఈవీఎస్ని సరిగా కొద్దిగా చెప్పలేకపోవడమా, దానికి సమయం సరిపోకపోవడమా, ఇవన్నీ. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. తర్వాత దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి అందులో అట్లాంటి యాక్టివిటీస్. తర్వాత ఇవి డైరెక్షన్స్, తర్వాత వర్డ్స్, లెటర్స్. మామూలుగా ఇప్పుడు జస్ట్ సార్కి ఇప్పుడు ఇలాంటి మట్టి ఇట్లా జస్ట్ ఇట్లాంటి మెథడ్ తీస్తాం. బ్లాక్ బోర్డు, ఈ బ్లాక్ బోర్డు తీసుకొని దీని మీద మనం ఏవంటే అవి ఏ స్థాయి వాళ్ళకంటే ఆ స్థాయి వాళ్ళకి. ఇప్పుడు విద్యార్థులు మీరందరూ ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఫస్ట్ క్లాస్ అయితే మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలుగు పీరియడ్ అనుకోండి, కొన్ని అక్షరాలు నేను ఇలా రాయడం జరిగింది అనుకుందాం. ఇంతవరకు మీకు కొన్ని తెలుసు, లేకపోతే తబలే తెలుసు అనుకో, తాబాల. జస్ట్ ఒక మోడల్గా చెప్తున్నాను మనం చెప్పడానికి. రెడీ ఇసిరేయండి అని ఆ పేరు చెప్తాం. దేనికి తాకింది? వైకి తాకింది. ఓకే, సరే. ఇంకెవరు సార్? ఈ తాకింది సార్, ఓకేనా సార్? దేనికి తాకింది? ఓకే. చూడండి సార్, ఇలా మనకు ఇక దీన్ని నేను సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ మనము విద్యారంగంలో ఇలాంటి సిస్టాన్ని కూడా తీసుకురావాలి. అలాంటి రీసెర్చెస్ జరగాలి. మనకు పాఠ్యాంశాలను ఇంత బాగా ఇలాగ 10 నిమిషాల కథ చెప్పిన, తర్వాత అందులో గేమ్ వినిపించిన, అట్లా ఆడించిన, ఉట్టిగానే దిద్దిపించిన. ఫస్ట్ ఇలాగ నేను చెప్పినట్టు దిద్దిపియండి, ఇట్లా పెట్టి ఊకే జస్ట్ ఒకవేళ ఉట్టిగానే అట్లా రాపియండి, తప్పేం లేదు. అది ఒక 5 నిమిషాలు దిద్దిపించిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రాద్దాం రా, దాని పేరు కదా అని పేరు రాద్దాం. మన పేరు మనం రాసుకుంటాం కదా, ఇప్పుడు ఓడు ఉంది కదా అని పేరు రాద్దాం అని నేను ఎలా ఉదయం చెప్పినట్టే జస్ట్ ఇట్లా ఇట్లా నేను రాసిన చూడు, ఇప్పుడు రాసిన కదా చెడిపేసిన, నువ్వు రాయాలి నాన్న ఇప్పుడు అని పేరు రాద్దాం రా. వాడు పొట్టోని పేరు రాద్దాం, చిన్నోడు ఆయన పేరు రాద్దామని ఏదో ఇట్లా వేసి ఆడు ఒక్కొక్కడు ఒకటి చిన్నగా ట్రై చేస్తాడు, రాసిన రాబోయ్ అని క్లాప్స్ పెట్టి కథం. ఆడు హుషారు, సెకండ్. ఇట్లా నేనైతే ఖచ్చితంగా మా విద్యార్థులకు నిరంతరం షేక్ హ్యాండ్ ఎవడన్నారండి, వావ్ గుడ్. అట్లా విద్యార్థులకు మనం షేక్ హ్యాండ్ ఇవ్వడం, లేదా ఇట్లా కొట్టడం, ఏదైనా చేయొచ్చు. అలా మనం ఈ యాక్టివిటీస్ ద్వారా ఇలా రోజు నిజానికి ఆ అక్షరాలు అన్నీ వస్తే వాటి తర్వాత ఆ సౌండ్ను బట్టి విద్యార్థి చెప్పగలుగుతాడు. ఇలా ఇక ఇప్పుడు ఒక మోడల్లో ఈ ఆట నేను చెప్తే ఇక మీకు 100 మోడల్స్ వస్తాయి. ఇక మీరు ఏ పాఠం చెప్తుంటారో, ఇప్పుడు మనకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్లో కీవర్డ్స్ నేను ఇంతకుముందే చెప్పి, కీవర్డ్స్ అనేవి మన పాఠ్యాంశాలలో ఉన్నాయి. ఏ పాఠం చెప్తే ఆ పాఠానికి సంబంధించిన కీవర్డ్స్ రాస్తాం. ఆల్రెడీ మన మాడ్యూల్స్లో కూడా ఉన్నాయి. అవి మీరు రాయండి. నేను ఇప్పుడు మా విద్యార్థితోటి ఇంకొకటి జస్ట్ ఈ మోడల్లో ఇక మీకు అర్థమై ఉంటుంది. దీంతో మీరు ఏబీసీలు రాయండి, పదాలు రాయండి, సరళ పదాలు రాయండి, ద్విత్వ పదాలు రాయండి, మీరు ఏదైనా వర్డ్స్ రాయండి, ఇంగ్లీష్ వర్డ్స్ రాయండి. తర్వాత లెక్కలలో కూడా జస్ట్ నెంబర్స్ రాయండి. 10, 20, 53, 46 అని ఇట్లా ఏదో రాయండి. వానికి ఎంత కొడితే మీ అంత స్కోర్. ఇక 3rd, 4th, 5th ఉన్నాను వానికి ఎవరు ఎక్కువ వస్తే అలా స్కోర్ ఇష్టం, దేనికి కొడతావో కొట్టుకో అని అట్లా దాని నిండా మామూలుగా మనం రాసినప్పుడు అది తాకినప్పుడు అబ్బా వీడు గెలిచిండ్రా. ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు గెలిచారు. ఫస్ట్ రౌండ్లో హైయెస్ట్ స్కోర్ ఈయనకి. తర్వాత అందరికీ 3 సార్లు ఇస్తాం. ముగ్గురు నువ్వు 3 సార్లు కొట్టు, ఎన్ని అక్షరాలు కూడా 3 సార్లు కొట్టుకో, 3 ఇట్లా ఏ అక్షరాలను కొట్టుకో, ఏ నెంబర్స్నైనా కొట్టుకో. అలా అంటే విద్యార్థి తెలియకుండానే అమ్మ ఈ 20 కొట్టిండ్రా, ఇటు 53 కొట్టిండ్రా, ఇటు 5 10s 53 ఇక 2nd క్లాస్ 3rd తెలవను కరెక్టే. కానీ కనీసం నువ్వు అన్నట్టు చిన్న నెంబర్లు కూడా రాస్తాం. కనీసం 10 అమ్మ 10 కొట్టిండ్రా, 10 ఓకే 10 ఖచ్చితంగా. ఈ తర్వాత ఒరిజినల్ క్యాష్ కానీ మనకు డూప్లికేట్ క్యాష్, ఈ డబ్బులు కానీ నిత్యావసరంగా ఇట్లా ఎప్పుడు చూసినా పైసలు ఉంటే మాత్రం ఎప్పుడు ఎంత చిల్లర ఉంటే అంత. నా దగ్గర రూపాయి బిల్లులు అయితే ఒక డబ్బా 500 రూపాయల దాకా మొత్తం చిల్లరే ఉంటాయి. 5 రూపాయల బిల్లులు, 2 రూపాయల బిల్లులు, ఇలాంటి క్యాష్ కూడా డమ్మీ క్యాష్ చాలా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి క్యాష్ ఇస్తూనే ఉంటాం. అంటే నిజానికి ఆయనకి నేర్పాలంటే మనం ఫీల్డ్లో ఉన్న వాళ్ళం మనకు తెలుసు.
వానికి ఒక 50 అనేది నెంబర్ని తెలవాలన్నా ఒకటి ఇప్పుడు 46 అని సార్ అన్నట్టు గుర్తుపట్టాలంటే వానికి నేను అందుకనే చెప్పిన టేబుల్స్ కూడా 1 10 10 2 10 20 3 10 30 4 10 40 ఇప్పుడు 3 10 కానీ 3 10 ఎందుకంటే మనం 2 ఒకట్ల 2 ఒకట్లు 2 2 4 2 3 6 అని తెలుగులో కూడా చదవాలి. కానీ మనం ఎడ చదువుతాం 2 3 6 2 4 8 2 5 ఎలా అయితే చెప్పినామో అది కూడా జా అనేది కూడా ఏదో ఆ ఇంగ్లీషు దాంట్లో అలా చెప్తున్నాం. కానీ ఏది చెప్పినా కానీ 1 10 10 2 10 20 3 10 30 అని నేను జస్ట్ 10 రూపీస్ నోట్స్ ఇట్లా ఇచ్చి మీరు ఇది మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఎప్పుడైనా 4 10 46 ఇలా చూడంగానే 5 10 రా 5 10 1 10 మళ్ళీ చదువుకో 1 10 10 2 10 20 3 10 30 5 10 50 సార్ 53 53 అదండి. మళ్ళీ టక్కున రాదు ఒక్కోసారి మళ్ళీ చదువుకో 1 10 టేబుల్ అయితే నేర్పుతా 1 10 10 2 10 20 3 10 బాగా నేర్పుతా 4 10 40 4 10 46 అంతే. ఇది 6 అని కానీ మన నెంబర్ నేర్పడానికి ఇక మళ్ళీ అనేక పద్ధతులు అయితే మనకు ఉన్నాయి. 1 2 అలా నెంబర్ వచ్చు. తర్వాత దీన్ని ఇది 4 అని తెలుసు కానీ 4 6 అంటాడు. కాబట్టి 4ని 4 10 అని ఇలా మనం అనేక యాక్టివిటీస్ ద్వారా చెప్పొచ్చు. తర్వాత ఈ బాల్ తోటి మీరు అనేకంగా జస్ట్ ఎలా అంటే మీరు ఏ పదాలంటే ఆ పదాలు మీరు ఈ కృష్ణమూర్తి సార్ కొడతారా అంటే సార్కి 0 అంటే 0 మధ్యలో ఇంకా సార్ ఇంకా ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఇంకా ఇట్లా రౌండ్ ఉంటుంది, ఇట్లా 10 ఉంటుంది, ఇట్లా మధ్య 0 కాంచి కూడా ఉంటాయి. అసలు ఇక మనం బోర్డు మీద నువ్వు ఏం రాసుకుంటావో నీకు ఏ కంటెంట్ కావాలనో మనకు నేను అదే అంటున్నా చార్ట్స్ థర్మాకోల్ టీఎల్ఎం కాదు. టీఎల్ఎం లేకుండానే అక్కడ బేస్ రూట్లోనే మనం పిల్లలకు మంచిగా చెప్పవచ్చు. అవి మనకు ఇవ్వమని చెప్తున్నాను నేను ఎస్సీఆర్టీ నుంచైనా వాళ్ళని అనవసరంగా టీఎల్ఎం మేళానే 4 రోజులు లేదా మీరు వచ్చే వరకు ఈ చార్ట్స్ లేవేంది ఇదేంది లేదేంది మీ వాళ్ళ టీఎల్ఎం లేదేంది అది కాదు బాబు. అసలు అని ఫస్ట్ ఆ కంటెంట్కి సంబంధించి యాక్టివిటీ కనీసం అయితే మనకు యాక్టివిటీ సింపుల్గా ఉండాలి. అట్లా చెప్పుకుంటూనే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం చేసిన తర్వాత ఇప్పుడు నెంబర్లు చెప్పినాం, ఆ తర్వాత నెంబర్లో యాక్టివిటీ ఏ యాక్టివిటీ ఉంటుందో ఏ పాఠం అవుతుందో ఆ పాఠానికి సంబంధించి సింపుల్గా తక్కువ టీఎల్ఎం తోటి ఉన్న బాడీ పార్ట్స్ నేను జస్ట్ నెంబర్ ఇవే ఈ 1s 10s 100s 1000 అని చెప్పినది. దాదాపు ఇది 1 2 3 అన్నప్పుడు 5 10s అన్నప్పుడు 10 20 30 40 50 అన్నీ ఏళ్ళే. తర్వాత 100 200 300 400 500 500లకి వెళ్ళి 100 పోతుంటే 500లకి వెళ్ళి 100 పోతే 400 ఇట్లా సింపుల్గా వేళ్ళతోటే ఈ అనేక రకాలుగా కూడా మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు డైరెక్షన్స్ ఒకటి, తర్వాత 2 letter వర్డ్స్ 3 letter వర్డ్స్ విద్యార్థి జస్ట్ ఈ సౌండ్ వచ్చిన తర్వాత విద్యార్థికి వచ్చిన తర్వాత ఇప్పుడు లా మామూలుగా ఇట్లా రాసినాం ఇదేంది అలా ఎన్ని లెటర్స్ ఉన్నాయని ఇప్పుడు ఏళ్ళు పెట్టిస్తాం. మీరు కూడా పెట్టియండి మంచిగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా వర్డ్ ఉన్నప్పుడు అని 2 letters అని ఫస్ట్ క్లాస్ అని సెకండ్ క్లాస్ 2 ఉన్నాయి ఇట్లా పెట్టండి. ఏమున్నాయి 2 అంటే ఏమున్నాయి అలా అంటాడు. ఓసారి కాదు నాన్న ఇదేంది దీని పేరు ఫస్ట్ది ఏంది ఫస్ట్ది ఇది చెప్పు దీన్ని లా అలా చూడండి. మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ట్రై చేయండి ఇట్లాంటి పదాలు. తర్వాత ఇప్పుడు పలాకా అని రాసినాం అనుకో ఎన్ని ఉన్నాయంట 1 2 3 పెట్టుకోరు ఏళ్ళు పెట్టురు 3 ఏంటిది ఇది అట్లా రావాలి. ఒక్కొక్క విద్యార్థి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఈ అక్షరం తెలవాలి దీని సౌండ్ ఏంది అట్లా ప్రతి ఒక్కరికి ప్రతి వస్తువుకు పేరు ఉంది, దానికి కూడా ఒక పేరు ఉంటుంది. నా పేరు రమేష్ ఇట్లా నెక్స్ట్ ఇది ల క పలక. ఓకే ఇలా మీరు విద్యార్థులను నెంబర్స్ ఇట్లా ఏళ్ళు పెట్టియండి. లెటర్ 2 letter వర్డ్స్ 3 letter వర్డ్స్. ఇంగ్లీష్లో కూడా అవి బ్యాట్ అని రాసినాం అనుకోండి ఇట్లా BAT బ్యాట్ అని రాసినాక ఫస్ట్ 3 ఎన్ని ఉన్నాయంటారు ఫస్ట్ ఎన్ని ఉన్నాయి హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ 3 letters సార్. వాట్ ఆర్ దోస్ ఫస్ట్ BAT బ్యాట్ బ్యాట్ ఇది బ్యాట్. ఇట్లా విద్యార్థులకు ఈ ఆట తర్వాత ఇక్కడ రాసి 2 letter 3 letter 4 letter నేను మీరు ఇట్లా కొడతాడు అరే ఇది 2 letter కొట్టిండ్రా ఓన్లీ ఇప్పుడు లెటర్ ఎన్ని లెటర్ల వాడు తెలుసుకోవడానికే మనం యాక్టివిటీ చేస్తున్నాం. ఇవన్న పదం చదవాల్సిన అవసరం లేదు. కొట్టిండు ఎన్న కూడా అమ్మ ఇది 2 letters కొట్టిండ్రా నెక్స్ట్ ఇంకోటి 3 letter టచ్ అయిందిరా అన్నీ మిక్స్ చేస్తాం. వీడికి 2 letter తగిలింది, దానికి 3 letter తగిలింది, వీడికి 4 letter తగిలింది. ఇలా మనకు ఉన్న పాఠ్యాంశాల్లో ఎలాంటి వీలుంటే అలాంటి యాక్టివిటీస్. తర్వాత నేను ముందే చెప్పినట్టు ఈ గడియారంతో కూడా అనేక యాక్టివిటీస్ జస్ట్ నెంబరు సమయం తర్వాత ఇప్పటికీ మనకు ఎంత టైం అయింది అనేది అది ఉంది. ఇవన్నీ కూడా రీయూజబుల్. నేను ఇవన్నీ సింపుల్గా ఎక్కడికి పడితే అక్కడికి ఇక మోసుకుపోతాడు కానీ పట్టుకొస్తా ఏడిపోయినా సింపుల్గా కవర్లా అది 1 kg బరువు కూడా ఉండదు నా TLM అంతా కలిసి.
కానీ మరి అలాంటి ఎన్నిసార్లు అయినా వాడుతున్నా. అదే నేను చార్ట్స్ థర్మాకోల్ తోటి ఇప్పుడు ప్రోగ్రామ్ అవుతుందని మీటింగ్లో అప్పుడు ఇక చార్ట్స్ చూసిరుగా, ఇన్ని చార్ట్స్ తెచ్చిర్రు. ఎప్పుడైనా మనకు మీటింగ్ అంటే ట్రైనింగ్ అంటే ఇక అన్ని చార్టులు నింపాలి, అది పెట్టాలి, అది రాయాలి. మన బల్లె కూడా అన్నీ ఇదే చేయాలి. సరే బల్లె కూడా కొంత స్టాండర్డ్గా సరే రాసి పక్కన పెడితే తప్పేం లేదు, రాసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఈజీగా ఏమైనా ఉంటే ఒక్కసారి తయారు చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా ఉండేటట్టుగా అలా క్యాష్ కానీ తర్వాత పదాలు కానీ ఏమంటే అవి ఇట్లా ముంగట వేస్తే వచ్చి లెక్క పెట్టాలి. తర్వాత క్యాష్ అన్నీ ఉంటాయి. టైం నేను 10 లెక్క పెట్టే వరకే నోట్స్ లెక్క పెట్టి కూడా తీసుకోవాలి. ఏదైనా నోట్ తీసుకొని ఇష్టం, 2000 నోట్, 500, 5 తరతోలు, 4 తరతోలు, ఇలా ఎవరు ఎక్కువ లెక్క పెడితే అట్లా. ఆ విధంగా విద్యార్థులకు నేను ఇలాంటి టీఎల్ఎం కూడా ఇది జస్ట్ ఒక కలర్ ప్రింట్ ఉంటే చాలు. అసలు ఒక ఎంఆర్సీలో ఒక కలర్ జిరాక్స్ ఒక మిషన్ ఇవ్వడానికి దాతలు మస్తుగా ముందుకు వస్తారు, ఎవరో వస్తారు. ఇందులో ఎంత టీఎల్ఎం అంటే అనేక రకాలుగా మన సబ్జెక్టుకి సంబంధించి అనేక టీఎల్ఎం ఇలా ఒక లామినేషన్ మిషన్ తెచ్చుకోవచ్చు. నేను ఇప్పిస్తా ఒలిగొండ మండలానికి కలర్ ప్రింటర్ దాతగా, కానీ దాన్ని వాడుకునే సిస్టంలో లేదు. నేను ఇస్తా అంటున్నా, ఇప్పటికి కూడా నేను సభాముఖంలో కూడా చెప్తున్నా. అలా విద్యార్థులకు ఉపయోగపడేటట్టు దాతలు మన దాంట్లో కూడా అనేక మంది ఒక కలర్ ప్రింట్ ఇచ్చేసిన. కాబట్టి మెటీరియల్కు పైసలు అవుతాయి. మెటీరియల్ అంటే పేపర్ లామినేషన్ పేపర్ కొనుక్కరాలు, మిషన్ తెచ్చినాం, అన్నీ తెచ్చినాం. ఇప్పుడు బయట చేపిస్తే నాకు 40 రూపాయలు అయింది. దీనికి మీకు ఒక 5 రూపాయలు ఇవ్వమంటే ఇయ్యరా? ఖచ్చితంగా టీచర్లు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే దాత సాయంతో జస్ట్ ప్రింట్ చేయించి, ఇప్పుడు సిఆర్పీలు ఉన్నారు సిస్టంలో, అలాంటి సిస్టంలో వాళ్ళతోటి జస్ట్ తీపియడం అన్నీ. ఎవరికి ఏ మెటీరియల్ కావాలంటే అది. మన పాఠశాలలో ఈవీఎస్లో అనేక మనకు జీర్ణ వ్యవస్థ ఉంది, అన్నీ కావాలి. అది ఖచ్చితంగా ఇట్లా కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు. వర్డ్స్ తయారు చేయొచ్చు, లెటర్స్ తయారు చేయొచ్చు. ఇది ఒక స్టోరీ ఉంది. మనం తయారు చేయలేకున్నా కానీ కొంతమంది వీళ్ళు ఇక్కడో ఇప్పుడు ఈయన ఒక నాయుడు, మనోహర్ నాయుడు తయారు చేసిండు. చాలా అద్భుతం. అంటే ఎవరో అంటే ఆయన రీసెర్చ్ చేసి పాపం ఇంత కష్టపడి ఒక స్టోరీని తయారు చేసిండు. దీంట్లో ఏమున్నాయంటే దేర్ వాజ్ ఎ క్యాట్, అంటే క్యాట్, మైజ్ ఇట్లా ఉంది. అంటే విద్యార్థులకు ఫస్ట్ ఇది చదివించడం, ఈ కథ చదివించడం, ఈ కథ తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచింగ్ ఉంటుంది, క్యాట్ మ్యాచింగ్. ఇట్లా మనం దీంతో జస్ట్ మనం ఈ మార్కర్ తోటి రాయొచ్చు. ఇట్లా ఈ మార్కర్ తోటి ఇప్పుడు ఇది లామినేషన్ పేపర్ కదా, క్యాట్ ఇట్లా క్యాట్, మౌజ్ ఇట్లా, మైజ్, బెల్, హౌస్. చూడండి ఇంత సింపుల్ టీఎల్ఎం. పిచ్చిగా పిల్లవాడు గీకిండు, మళ్ళీ విత్ గుడ్ ఇస్తే చెడిపేసాడు. ఎంత బాగుంటుంది సార్. చేసి నోడు చేస్తాడు, ఓడు అరేస్తాడు, అరే మ్యాథ్ తప్పు చేసిన. ఇది ఎంత అయినా సింపుల్. మనం క్లాస్లో మనం పేపర్లో దిస్తున్నాం లేదా వర్క్ బుక్ కరెక్షన్ చేస్తున్నాం, ఇవ్వండి వాళ్ళకు, ఓడో ఒకడు ఖచ్చితంగా చేస్తారు. ఇలాంటి నా దగ్గర అంటే నేను సొంతంగా ఇవి చేయించడం. కానీ దాదాపుగా ఇలాంటి టీఎల్ఎం మనకు ఈ అక్షరాలు ఉన్నాయి. ఇందులో జస్ట్ ఇక్కడ పెట్టినాం, డైస్ ఉన్నది, ఇంకేదని ఉన్నది, అది పడ్డది, దీని మీద ఏ అక్షరం వేస్తాం, ఏ అక్షరం పడ్డది, ఇట్లా విద్యార్థికి ఈజీగా గుర్తుండేటట్టుగా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా టీఎల్ఎం కూడా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది నెంబర్స్, దీంతో కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇది ఉడితే స్వీట్ బాక్స్లో ఏమో దొరికింది. అంటే జస్ట్ దీంట్లో ఈ 1 2 3 4 5 ఇట్లా రాసినాం. దీంట్లో మామూలుగా టూ టేబుల్ అన్నప్పుడు ఇంట్లో 2, ఇంట్లో 1 2 2, 2 2s, ఇంట్లో 2, 4, 3 2 6, 4 2s 8, ఇలా మొత్తం టేబుల్ రాయించవచ్చు రాళ్ళు లేచి. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు ఫస్ట్ బాక్స్లో ఒక 5 వేసిన, సెకండ్ బాక్స్లో 3 వేసిన, ఏ బాక్స్లో ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో ఇంట్లో 5 ఉన్నాయి, ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఇలా 2 ఎక్కువ, అంటే 5లోకి వెళ్ళి 3 పోతే 2, లేదా ఒక దాంట్లోనే ఇలా వేసి అందులోకి వెళ్ళి తీపియడం. ఇలా డివిజన్ అంటే ఇప్పుడు నేను 6 డివిజన్ 2 అనేసిన అనుకుందాం. 6 10 డివైడెడ్ బై 2 అన్నా, ఓకే. లేదా 10 తీసుకుంటాం. 10 వస్తువులు ఇచ్చిన డివైడెడ్ బై 2 అంటే రెండిట్లనే తీసుకోవాలి. ఆడు ఇద్దరికే పంచాలి. ఎంతమంది పంచాలి నాన్న? ఇద్దరికి పంచు. ఆ 10ని పంచితే ఇంట్లో 5, అందులో 5, ఎంతమందికి వచ్చినాయి? ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి? 5. ఇలా నీ ఇష్టం ఉన్న వస్తువులు నీ 12 వేసినావు, 12 డివైడెడ్ బై 3 అన్నావు, ఎంతమంది పంచు? 1 2 3 మెంబర్స్ పంచు. అతను 12 తీసుకుంటే ఇన్ని వేస్తాడు, అన్ని వేస్తాడు. చూడండి ఇది ఇది ఏమైనా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్కే తప్ప దీన్ని రోజు చేపియం. ఇది ఓన్లీ కాన్సెప్ట్ అండర్స్టాండింగే. మనకు చిన్నగా ఉన్నప్పుడు అది కూడా లేదు.
మనము సరే అది అట్లా నేర్చుకున్నాం మనం ప్రాసెస్లో. కానీ మీకు ఆల్రెడీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా నేను అదే ఇట్లా 6 4 అన్నప్పుడు ఎన్ని వేళ్ళే 4 పెట్టుకోవాలి. ఎన్ని పెట్టుకోవాలి? 4. 6 అనేది పెద్ద సంఖ్య, చిన్న నెంబర్ పెట్టుకోమంటాం 4. 6 తర్వాత 7 8 9 10 జస్ట్ అంతే. పైన 10 అన్నప్పుడు పైన 1 కింద అదంతా కాన్సెప్ట్ అన్నది 5 to 8. మళ్ళీ ఇన్ని వదిలిపెట్టాను నేను ఖచ్చితంగా. ఇది ప్లస్ అని పైన వేసినాం కాబట్టి నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. బార్ 0 ఉన్నాయి, 0 అంటే ఏం లేవు 4 బారోయింగ్ జస్ట్ 10లోకి వెళ్ళి 4 తీయాలి. ఎప్పుడైనా వేళ్ళేగా బారోయింగ్ తీసుకోగానే 10 పెట్టుకోమంట చేతి వేళ్ళు. ఇళ్ళకి వెళ్ళి 4 4 6 పక్కాగా వస్తుంది. ఈడ 7 అన్నీ 1/7, 7లోకి వెళ్ళి 2 పోతే 5. ఈడ రైట్ ఇట్లా రైట్ కొట్టిస్తాం. మళ్ళీ ఖచ్చితంగా ఆన్ చేతి నుంచి 2 రైట్లు కొడితేనే అది ఓకే. ఇలా విద్యార్థులకు ఎడిషన్ వస్తుంది, సబ్ట్రాక్షన్. తర్వాత అలాగే మరి డివిజన్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా డివిజన్ కూడా చేపిస్తా. ఇట్లా వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఏమంటే దీన్ని ఇక్కడనే ఇట్లా చేపిస్తా. 2 3 6 అని ఇట్లా చేయాలి వాడిగా. సరే కొద్దిగా మనం ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఇట్లా రైట్ కొట్టాల్సిందే. తర్వాత మీరు అన్నట్టు 0 ఇక్కడ వస్తే దాన్ని యాడ్ చేసుకోండి. సరే ఇవన్నీ చిన్న చిన్నవి అనుకోండి, కానీ కనీసం మన విద్యార్థులకు కొన్ని టెక్నిక్స్ ద్వారా మా విద్యార్థులు అయితే సరే అలా చెప్తే ఖచ్చితంగా అది ఇప్పుడైతే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్లో కొంతమంది మొత్తమే రాని వాళ్ళు ఉంటారు. అది మనకు దాని విషయం వేరు. కానీ సాధ్యమైనంతగా చిన్న చిన్న వేళ్ళతోటి మనం చెప్పియడం. తర్వాత ఇప్పుడు డైస్ తోటి ఎవరు వస్తారు సరే వచ్చి ఇప్పుడు ఆట ఆడదామా ఎవరు వస్తారు ఆట ఆడామంటే ఆట రావచ్చు. ఇలా ఎంతసేపు అయినా ఆటలు ఆడియచ్చు. ఆటలు ఆడడానికి మొత్తం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇప్పుడు ఇవేమో ఏబిసిడీలో ఆట కూడా ఆడవచ్చు. జస్ట్ ఏ లెటర్ పడుతుందో ఆ దాని మీద చెప్పాలి. ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళు వేయండి సార్. సార్కి ఎఫ్ పడ్డది చెప్పండి సార్. ఎఫ్ ఫర్ ఫ్యాన్ సార్. ఇప్పుడు ఫ్యాన్ చెప్పిండ్రా ఎఫ్ఏఎన్ ఫ్యాన్. ఓకే నెక్స్ట్ అంటే 3rd క్లాస్ అని. నెక్స్ట్ నేను వేస్తున్నా ఏ మీద నేను ఎన్ని చెప్తాను చెప్పాలంట. ఏ ఫర్ ఆపిల్ అండ్ యాక్స్ యారో సరే 2 3 చెప్పిండు. 3 చెప్పిండు 3 రాయాలి. నువ్వు ఎన్ని చెప్పిండండి ఎవరు గెలిచిర్రో అట్లా. ఇలా ఈ ఏబీసీలో ఇలాంటి డైస్ మొత్తం మీద వానికి ఫస్ట్ లెటర్లు గుర్తుంది. చిన్న మన ఫస్ట్ క్లాస్ అనుకో వేసినాక ఏం పడది ఏ ఫర్ ఆపిల్, ఏ మేక్ ద సౌండ్ ఇట్లా ఏదో చెప్తాం. వీడియో వేస్తాడు ఓనికి తెలుస్తుందో తెలియదు. కానీ ఎలా యాక్టివిటీ బేస్డ్లో నువ్వు ఆ ఏబిసిడీలే టార్గెట్గా ఉంటే మనకు రోజుకు ఒక్క లెటర్ బాగా ప్రాక్టీస్ చేపిస్తే చాలు. ఒక్క లెటర్ వస్తే 50 రోజులు అంటే 2 నెలల్లో మనం లెటర్లు వస్తే తెలుగు ఇంగ్లీష్ ఏ సార్ అయితే ఆ సారు అంటే క్లాస్కు టీచర్ అట్లా పర్ఫెక్ట్గా పోయి ఆయన పీరియడ్లో ఆయన ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటూ ఇవన్నీ టిఫిన్ బ్రేక్స్ ఇట్లా మొత్తం టిఫిన్ ఇస్తాం 2వ తరగతులకు. ఇప్పుడు ఇది 1వ తరగతిలోనే ఉన్నది గుణింతం నాకు తెలిసి. గుణింతం దీర్ఘం పదాలు చదవాలి. ఎన్ని పదాలు చదువుతాడు పాట ఆట ఇట్లా అని చదువుకోవడం. కొమ్ము దీర్ఘం ఇలాంటివి ఇస్తాం. తర్వాత ఇప్పుడు లెటర్స్ బీ ఫ్రెండ్స్ ఉంటే ఇందులో దీనికి సంబంధించిన మొత్తం వొకాబులరీ దానికి సంబంధించిన ఇవి ఏమున్నాయి. లెటర్స్ బీ ఫ్రెండ్స్లో స్ట్రీమింగ్, ఎన్ ఎగ్ ఉంది, ఎన్ అవర్, ద మూన్, ద సన్, ఏ బాస్కెట్, ఏ బుక్, ఎన్ అంబ్రెల్లా ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఉన్నాయి. హార్స్, ఫ్రైట్, వైల్డ్ అంటే వర్డ్స్ ఉన్నాయి. అంటే కీవర్డ్స్ అంటారు. ఈ కీవర్డ్స్ని బోర్డు మీద కూడా నేను రాసినప్పుడు వాడిని ఇంకోటి ఏం చేస్తా అంటే ఈ బోర్డు మీద రాసి నేను అన్ని బోర్డు మీద రాస్తా సార్ కీవర్డ్స్. శ్రీధర్ హార్స్ అంట. శ్రీధర్ వచ్చి హార్స్ HOARS హార్స్. నెక్స్ట్ ఐసోలేటెడ్ అనిఫ్ సార్ ఐసోలేటెడ్ అన్న. సార్ టక్కున వచ్చి ఇన్ని వర్డ్స్ రాసిన నేను ఒక 20-30 రాసిన. టక్కున వచ్చి నేను అట్టనే ఉంటా 1 2 3 అన్న వరకు వచ్చి ఆయన ఇట్లా చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఐసోలేటెడ్ ఇది ఏం పెడతాడో ఏది పెడతాడో అట్లా. అంటే ఆ కీవర్డ్స్ మొత్తాన్ని EVSలో తెలుగులో ఇంగ్లీష్లో మీరు ఖచ్చితంగా ఆ కీవర్డ్స్ రాసినాక యాక్టివిటీ అయితే చేపియాలి. మనం పాఠం చెప్పిన తర్వాత పాఠం వాళ్ళ పిల్లలు చెప్తున్నారని మనం రాస్తాం. రాసిన పదాలను మీరు ఆ బాల్తోటి కొట్టిర్రి. ఓడు ఏ పదాన్ని కొట్టిండో ఆ కొట్టిన పదాన్ని వాళ్ళ ఇంకోళ్ళు చదవాలనో లేదా వాడు చదవాలి. తర్వాత వచ్చి టచ్ చేయమనండి. నేను చెప్పింది వచ్చి టచ్ చేయాలి. ప్రతి ఒక్కరికి అవకాశం ఓనికి ఆ స్థాయిని బట్టే జర చెప్పాలి. మనం కూడా ఇప్పుడు మరీ జర డల్గా కూడా అనుకో వానికి చిన్న వర్డ్ ఉంటాయి కదా కొన్ని అలా బట్ అని ఉంది అనుకో ఇట్లా ఈజీ వర్డ్ వానికి వీలున్నంతలో కొద్దిగా హార్డ్ వర్డ్ చిన్నగా పోతుండాలి. అప్పుడు వీడు గుర్తుపట్టిండు. నెక్స్ట్ ఇంకోసారి ఇప్పుడు దాన్ని యూజ్ చేయాలి. అంటే ఆ సెంటెన్స్గా చెప్పాలి ఆ వర్డ్ని. అలాంటివి కూడా మనం అలా పలక ఇట్లా రాసినాం లేదా యాపిల్ అండ్ ఏదైనా వర్డ్స్ రాసినాం.
ఐ సా ఎన్ యాంట్ అంటాడా, యాంట్ ఈజ్ ఎ స్మాల్ యానిమల్ అంటాడా, క్రీచర్ అంటాడా, సరే ఏ విధంగా యాపిల్ అని వచ్చిందనుకో, ఐ లైక్ అన్ యాపిల్, ఐ ఈట్ అన్ యాపిల్, యాపిల్ ఈజ్ స్వీట్, యాపిల్ ఈజ్ రెడ్, యాపిల్ ఈజ్ ఎ ఫ్రూట్, ఇట్లా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఈ సెంటెన్సెస్ కూడా ఇవన్నీ కూడా చూడండి, దాదాపుగా దీంతో వందల కొద్ది సెంటెన్స్లు. ఐ లైక్ ఇడ్లీ, ఐ లైక్ దోశ, ఐ లైక్ వడ, ఇలా మనం వర్క్ ఉంటుంది. రాయరా అంటే ఇది చూసుకుంటా 100 సెంటెన్స్లు రాస్తాడు. సెంటెన్సే ఐ లైక్ ఇడ్లీ, ఐ లైక్ వడ, ఐ లైక్ దోశ అని దీన్ని పెట్టి నెక్స్ట్ ఐ డోంట్ లైక్ ఇడ్లీ, ఐ డోంట్ లైక్ వడ, నెక్స్ట్ వి వాంట్ ఇడ్లీ, వి వాంట్ దోశ, చూడండి దే వాంట్, దే లైక్, హీ లైక్స్, షీ లైక్స్, రాము లైక్స్, ఇలా మీరు మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్, మై ఫాదర్ ఈజ్ ఎ అంటే 3rd, 4th, 5th వాళ్ళకి చిన్నగా ఒక్కసారి మనం ఇక్కడ మై ఫాదర్ ఇవన్నీ మై బ్రదర్ వీటిని ప్రాక్టీస్ చేసినాక వీటిని ఇలా రాయొచ్చు. ఇలాంటి మై పెన్ ఆన్ ద టేబుల్, మై పెన్సిల్ ఆన్ ద టేబుల్, చూడండి ఎన్ని వందల కొద్ది ఇవి మన టీచర్స్ మనం సెంటెన్స్లు తయారు చేయొచ్చు, వాళ్ళని కూడా తయారు చేయించవచ్చు. తర్వాత బోర్డు పైన సెంటెన్సెస్ కూడా రాసి కూడా మీరు బాల్తో కొట్టిస్తారా, డైస్ తోటి ఆడిస్తారా. ఈ మ్యాథమెటిక్స్లో కూడా డైస్ తోటి ఎవరు 100 పోతే వాళ్ళు గెలిచినట్టు. అన్ని 1 2 3 రాస్తాం, 8 వేస్తాం, 6 పడ్డది, నెక్స్ట్ 3 పడ్డది, 6 3 9, నెక్స్ట్ 4 పడ్డది, 9 4 13, కథం ఎవరు 50కి పోతే వాళ్ళు గెలిచినట్టు. ఫస్ట్ ఇటు గెలిచిండ్రో వాడు గెలిచిండు. చూడండి ఎంత ఎడిషన్ ఎంత వస్తుంది, సబ్ట్రాక్షన్ ఎంత వస్తుంది. సబ్ట్రాక్షన్ ఏమో ఫస్ట్ 100 కాంచి స్టార్ట్ చేయాలి, వేసిన 4 పడ్డది, 100లోకి వెళ్ళి 4 తీసేయాలి, 99 98 97 96 కిందికి రావాలి. ఒకవేళ వానికి వస్తుంది అనుకో 1 to 100 ఒక దగ్గర రాసి పెట్టాలి. 100 కాంచి 100 తర్వాత 4 పడ్డదిగా నీకు మైనస్, 100 తర్వాత 99 98 97 96 ఇలా. అంటే వాడిని అక్కడ స్థాయిని బట్టి మనం చేయించుకుంటూ పోవాలి. డ్రిల్లింగ్ కానీ ఇంకా పాత కొత్త అన్ని పద్ధతులు వాడుకుంటూ సింపుల్గా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నేను పాఠం చెప్పుకుంటే ఎమ్మటే వాడుకోవచ్చు, కానీ వేరే ఏ అవసరం లేదు. ఇదైతే చాలా ఈజీగా ప్రతిదాన్ని కూడా ఇలాంటి అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. దానికి సంబంధించి మీరు తర్వాత ప్లే కార్డ్స్ కూడా నేను ఆడిస్తే ఇవి 6 అంటే 6 ఉంటాయి బొమ్మలు కూడా, 1 2 3 4 5 6 అని ఇలాంటివి ఉంటాయి. మీరు నెంబర్ 68 2 నెంబర్లు ఇస్తారు ప్లే కార్డ్స్, ఇట్లా 86 68 బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ 3 నెంబర్స్ ఇస్తే వాటితో ఎన్ని నెంబర్ తయారు చేయగలుగుతాం అన్నప్పుడు ఇట్లా ఈ ప్లే కార్డ్స్ కూడా ఇట్లా ఇస్తాం. మేక్ ద బిగ్గెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఇట్లా వేసిన ఇప్పుడు సార్ తయారు చేస్తాడు. 876 అంట, 876 సార్కు 3 8 7 6 అని ఇచ్చిన, ఈ మూడింటితోటి బిగ్గెస్ట్ నెంబర్. మేక్ ద స్మాలెస్ట్ నెంబర్ అని ఇట్లా ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ చేస్తాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ వేస్తాడు. 876 6 ఇట్లా వేసి ఎవరికి ఎక్కువ వచ్చింది ఎవరికి తక్కువ వచ్చింది ఎడిషన్ చేయమంటాం, సబ్ట్రాక్షన్ చేయమంటాం. ఇలా ఇవి రీయూజబుల్ అన్నట్టు సింపుల్గా. అంటే కొద్దిగా ఖర్చు అవుతుండొచ్చు కానీ శ్రమ అంత కూడా అవసరం లేదు, జస్ట్ అట్లా పోయి కొనుక్కొచ్చుకుంటాం. దాదాపుగా మన టీచర్లు ఎవరు కూడా అంత ఈజీగా ఏం లేదు. ఇలా లెటర్స్ కానీ నెంబర్లు కానీ ప్లే కార్డ్స్ కానీ ఇక మీరు క్యాష్ కానీ ఈ డబ్బుల ఈ పైసలు ఎట్లా అంటే అట్లా ఇలా నోట్లు అంటే ఎన్ని నోట్లు ఇచ్చినా 4000 5000 ఇలా అవి కూడా చేయొచ్చు. మరి ఇలా మీరు ఎంతైనా చేయొచ్చు సార్. తర్వాత ఇక అనేక రకాల టీఎల్ఎం అయితే ఉన్నది. సరే మీరు ఇలాంటి పదాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఇవి కూడా లామినేషనే. సింపుల్గా ఇవన్నీ కూడా ఒక్క మిషన్ మనది ఉంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక డిఓ ఆఫీస్లో ఒకటి ఉన్నా కానీ మొత్తం మనమే ఫ్యాక్టరీ తయారు చేసినట్టు చేసుకోవచ్చు. అని ఉండి మెటీరియల్ ఎన్ని పైసలు ఖర్చు పెడతలేము. అసలు ఒక మండలానికి ఒకటి ఇవ్వమంటున్నాం. మండలానికి మనం జిరాక్స్లకు ప్రతి స్కూల్ నుంచి ఒక్కొక్క హెడ్ మాస్టర్ 3000 4000 కూడా ఖర్చు పెడుతున్నారు అనేక రకాల జిరాక్స్లకు. నువ్వు 2000 ఇవ్వకుండా నాకు మొత్తం ఇట్లాంటి టీఎల్ఎం కానీ మాకు సంబంధించి ఇప్పుడు మాడ్యూల్ ఉంది, ఆ మాడ్యూలే ఇవ్వలేదు. మాకు ట్రైనింగ్ చెప్తా అంటే మీకు ఇప్పుడు బుక్లే లేదు. అదే మనకే పేపర్ అంటే అది కనీసం ఏది కావాలంటే అది మనకు పంపించుకోవచ్చు. మన అలాంటి వనరులు కానీ అలాంటి సిస్టంలు కానీ మన ఎంఆర్సీ గ్రాంట్ ఏది వాటిని ఎలాంటిది కూడా వాడతలేము. అంటే ఇలాంటి టీఎల్ఎం కానీ సిస్టంలో చాలా రావాలని నేను కోరుకుంటున్నా. దానికి సంబంధించి మరి ఇవన్నీ కూడా లామినేషన్ కార్డ్స్ అనేక టీఎల్ఎం కూడా మనం తయారు చేసుకోవచ్చు. మన సబ్జెక్టు ఈవీఎస్లో కూడా చాలా టీఎల్ఎం కూడా మనకు అవసరం. దానికి సంబంధించి ఇప్పుడు నాగలి అంటే నాగలి, గొర్రె అంటే గొర్రె, తర్వాత ఇంకేమైనా జీర్ణ వ్యవస్థ, ఐస్ నోసు, ఈ 5 జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్, ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది, కళ్ళు మూసి యాక్టివిటీస్ ఉన్నాయిగా మీకు తెలుసు. కళ్ళు మూసి ఇప్పుడు ఏదన్నా అన్ని రకాల స్మెల్ ఇదేంది గుర్తుపట్టడం అదేంది గుర్తుపట్టడం అని నోస్ తోటి ఏం చేస్తుందో, ఐస్ వీ కెన్ సీ విత్ అవర్ ఐస్, వీ కెన్ హియర్ విత్ అవర్ ఇయర్స్, ఇట్లా టచ్, ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్.
ఇలా మనకు ఒక మెటీరియల్ కూడా మనకు ఉందనుకోండి, అట్లా చేస్తాం, చూస్తాం. ఇలా మనం ఎన్నైనా చేయొచ్చు. తర్వాత ఈ గడియారంలో కూడా మీరు ఇట్లా చెప్పినట్టు ఇట్లా రాసుకోవచ్చు, ఏదంటే అది రాసుకోవచ్చు అని కూడా చెప్పిన. ABCDలు ABCDలు అంటే ABCలు రాయొచ్చు, ఇట్లా ఉట్టిగా చెడిపేస్తే పోతుంది. ఆ విధంగా మనం ఈ గడియారం అంటే ఇలా టెక్నిక్ మొత్తం విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలిగించేది ఏంటంటే ఈ ముళ్ళు ఎక్కడికైతే కదులుతుందో వాడిని చదువుకుంటూ పోవాలి. ఇట్లా మామూలుగా రాయడం వేరు, దానికి కొద్దిగా ఇంట్రెస్ట్. ఇప్పుడు ముళ్ళు ఇప్పుడు 12 కాడ ఉంది, నెక్స్ట్ ఇట్లా 1 2 అని వస్తుంది. తర్వాత ఇక్కడ A రాసిన అనుకో, A కానీ A, నెక్స్ట్ B కాడికి పోయినప్పుడు B, అది ఏడికి పోయిందో దాన్ని చెప్పుకుంటూ పోవాలి. తర్వాత కీవర్డ్స్ ఉన్నాయి, కీవర్డ్స్ రాస్తాం. బ్యాట్, క్యాట్ అట్లా రాయొచ్చు. మీరు ఇక ఏమైనా రాసుకోవచ్చు. ఇక దానికి అసలు దాన్ని నిర్వహించుకోవడానికి యాక్టివిటీస్ మన పాఠ్యాంశాల్లో ఉన్నాయి. ఇందులో ఇది కొద్దిగా మాత్రమే, నిజానికి ఇంకా రీసెర్చ్ జరగాలి. చాలా వరకు మరి విద్యారంగంలో అనేక సంస్కరణలు అయితే రావాలి. ప్రమాణాలు, స్టాండర్డ్స్ తక్కువనే కాబట్టి ఆ స్టాండర్డ్స్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. టీ బ్రేక్ తీసుకుందాం సార్. టీ బ్రేక్ తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇంకేదైనా ఉంటే మీరు కూడా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.